హాయ్ గాయ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు డిజిటల్ చందు ఛానల్. ప్రీవియస్ వీడియోలో అయితే మనం డైరెక్టరీ సబ్మిషన్ ఈ కాలం అన్నీ కంప్లీట్ చేసేసాము. ఈ కాలంలో వెబ్ 2.0 అసలు వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో ప్రీవియస్ వీడియోలో చెప్పాను గైస్. ఆ వీడియో గారి మీరు మిస్ అయినట్లయితే ఒక్కసారి డిజిటల్ చందు అనే దానిపైన క్లిక్ చేసి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లో అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆ వీడియో అయితే చూడండి గైస్, డెఫినెట్లీ మీకు అది యూజ్ అవుతుంది. ఎస్ఈఓ కానీ అసలు నెక్స్ట్ వెబ్సైట్ డిజైనింగ్ చేయాలన్నా అదైతే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ సెషన్లో తెలియచేయండి. అలానే ఏంటంటే మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఛానల్ని అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈవెన్ మీరు అడ్వాన్స్ పీపుల్ అయినా కూడా, ఈవెన్ ఫ్రెషర్ పీపుల్ అయినా, అడ్వాన్స్ పీపుల్ అయినా, అడ్వాన్స్గా ఉండే వాళ్ళకి ఏంటంటే ఇవి చాలా బోరింగ్గా కనపడచ్చు. కాకపోతే మీరు ఇక్కడ చూడండి గాయస్, నా దగ్గర హండ్రెడ్స్ టాపిక్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే నేను అప్కమింగ్ సెషన్లో డే బై డే స్టెప్ బై స్టెప్ అయితే చెప్పుకుంటూ వస్తాను గైస్. ప్రతి ఒక్కటి మీకు అసలు యాడ్వర్డ్స్ కానీ, గూగుల్ యాడ్వర్డ్స్ కానీ, క్యాంపెయిన్ సెటప్స్, ఇవన్నీ యాడ్ గ్రూపు, యాడ్వర్డ్ సెటప్, ఎవ్రీథింగ్ అనేది మన దగ్గర స్టెప్ బై ఫార్మేట్లో అయితే ఉంది. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి, నెక్స్ట్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి గైస్. నెక్స్ట్ ఈ వీడియో చూడకపోయినా కూడా, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఈ వీడియో తెలుసు కాబట్టి. ఓకేనా గైస్, నెక్స్ట్ ఆలస్యం చేయకుండా నెక్స్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్టికల్ సబ్మిషన్. అసలు ఆర్టికల్ సబ్మిషన్ ఎలా చేయాలి, అసలు ఇన్ కేస్ ఆర్టికల్ సబ్మిషన్ ఏంటి అంటే, మనం ఏదైనా ఒక ఆర్టికల్ పర్టికులర్ ప్రోడక్ట్ గురించి కానీ, సర్వీసెస్ గురించి కానీ ఒక ఆర్టికల్ అయితే మనం రాసుకోవాలి గైస్. అప్ టు కొన్ని ఏంటంటే 1000 వర్డ్స్ ఉండాలి అనేసి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కొన్ని ఏంటంటే 500 వర్డ్స్, కొన్ని ఏంటంటే 800. సో బికాస్ ది రీజన్ మీరు రాయాల్సిన అవసరం లేదు గైస్. ఇన్ కేస్ మీరు జాబ్ అయినా లేకపోతే ఏదన్నా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు కంటెంట్ రైటర్స్ ఉంటారు, వాళ్ళు రాసి మీకు ఇస్తారు. మీరు జస్ట్ దాన్ని పబ్లిష్ చేస్తే చాలు, ఆర్టికల్ సబ్మిషన్ చేస్తే చాలు. ఓకేనా. మీరు ఓన్గా వెబ్సైట్ కోసం చేసుకోవాలంటే షూర్గా మీరైతే ఆర్టికల్ అయితే రాసుకోవాలి గైస్. ఓకేనా. ఆర్టికల్ ఎలా రాసుకోవాలి అని అయితే నేనైతే టిప్స్ చెప్తాను. ఓకేనా. ఆర్టికల్ రాసేప్పుడు ఏంటంటే మన పర్టికులర్ ప్రోడక్ట్ కీవర్డ్ అనేది మన ఆర్టికల్లో ఒక 100కి 2 to 3 టైమ్స్, 3 టైమ్స్ టు 4 టైమ్స్, ఈ 4 కన్నా ఎక్కువైతే వెళ్ళకూడదు గాయస్. ఇది మళ్ళీ ఎస్ఈఓ అనేది ఎఫెక్ట్ అవుతుంది, అది బ్లాక్ హ్యాట్ అవుతుంది. 4 కీవర్డ్స్ కన్నా 100 వర్డ్స్కి ఎక్సీడ్ అయితే అవ్వకుండా చూసుకోండి. ఓకేనా. సమ్టైమ్స్ ఏంటంటే 500 వర్డ్స్ కూడా 5 వర్డ్స్ అయితే ఎనఫ్గా చూసుకోండి, అలా రాసుకోండి. ఆర్టికల్ రాసేప్పుడు ఎప్పుడు పారాగ్రాఫ్ వైజ్ రాయండి, సబ్ టాపిక్స్గా డివైడ్ చేయండి. ఇప్పుడు ఒక టాపిక్ తీసుకున్నా అంటే ఆ టాపిక్స్ని సబ్ టాపిక్స్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అప్పుడేంటంటే మీ ఆర్టికల్ అనేది పబ్లిష్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైతే వెబ్సైట్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు చెక్ చేస్తారు గైస్, ఎలా రాశారు, కంటెంట్ ఎలా రాశారు, ఆ కంటెంట్ అనేది ఎంత యూనిక్గా ఉంది. అసలు వాళ్ళు కొన్ని ఆర్టికల్ సబ్మిషన్స్ ఏంటంటే వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇన్ని వర్డ్స్ ఉండాలి, ఇంత యూనిక్గా ఉండాలి, గ్రామర్ మిస్టేక్స్ ఉండకూడదు, ఇమేజెస్ ఉండాలి, లింక్స్ ఇవ్వకూడదు. అసలు ఫైనల్గా ఓన్లీ ఒక్క లింక్ పెట్టుకోవడానికి మాత్రం ఆప్షన్ ఉంటుంది గైస్. ఆప్షన్ ఉండడం కాదు, మనం ఓన్లీ 1 లింక్ పెట్టుకుంటే అప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆర్టికల్ సబ్మిషన్ అనేది చేసినప్పుడు మనకి ఆ లింక్లో ఉన్న పవర్ అనేది ట్రస్ట్ అథారిటీ అనేది కానీ, ట్రస్ట్ వర్తినెస్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఎక్కువ ఉంటుంది కదా. 80-90% ఉన్న ఇవన్నీ మనము ఈ లెఫ్ట్ కాలంలో ఉన్న ఇవన్నీ చేసింది వచ్చే లింక్ పవరు ఓన్లీ ఆర్టికల్కి, అలానే గెస్ట్ పోస్టింగ్కి, వీటికి వచ్చే పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి 100 మీరు చేసినా ఒక్కటే, ఆర్టికల్ అనేది ఓన్లీ 1 or 2 నుంచి హై అథారిటీ నుంచి లింక్ వచ్చేది ఒక్కటే. ఓకేనా గైస్. కాబట్టి ఏంటంటే ఇది లేట్ అవుతుంది. లేట్ అయినప్పటికీ ఏంటంటే మనకి అథారిటీ అనేది ఎక్కువ వస్తుంది. అప్పుడు ఏంటంటే మనం సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్ అనేది వితిన్ 15 days 30 daysలోనే ర్యాంకింగ్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి గైస్.
కాబట్టి నేను చెప్పిన టిప్స్ అయితే మర్చిపోకుండా అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే ఆర్టికల్ సబ్మిషన్ ఎలా చేయాలి ఏంటి అని అయితే చూద్దాము. సేమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అయితే చేయండి. ఆ తర్వాత మీరు ఒక వెబ్సైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఇలా వచ్చింది. దీని క్లిక్కబుల్ యాక్షన్ లేనప్పుడు ఇలా కాపీ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి గో టు అనేసి క్లిక్ చేయండి. గో టు సమ్ ఆన్ వెబ్సైట్ xyz.com. ఆఫ్టర్ దెన్ మీకు ఇలా articlebiz.com అనేది ఒక ఆర్టికల్ సబ్మిషన్ వెబ్సైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సబ్మిట్ ఆర్టికల్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నేమ్, ఈమెయిల్ అడ్రస్ వీటిని మ్యాండేటరీగా అన్నిటికీ అడుగుతూనే ఉంటుంది. మీరు ఇక్కడైతే ఇచ్చేయండి. చందు డిజిటల్ మెయిల్ అయితే ఇవ్వండి. ఆ తర్వాత టైటిల్ మీకు ఆల్రెడీ తెలిసిందే, టైటిల్ ఇవ్వండి. నేనైతే ఈరోజు పవర్ బిఐ దాని గురించి రాస్తున్నాను. వాట్ ఈజ్ పవర్ బిఐ అని రాశాను. ఓకేనా, ఆ టైటిల్ అయితే ఇవ్వండి. ఓకేనా, కేటగిరీ వచ్చేసి అది బిజినెస్కి రిలేటెడ్ కాబట్టి నేను బిజినెస్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకుని, మీది ఏ కేటగిరీ అయితే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత బాడీ. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు ఆర్టికల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏదైతే ఆర్టికల్ ఉందో అది కాపీ చేసుకోండి. కాపీ. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు నేను అన్ని టాపిక్ వైజ్ ఏంటంటే సబ్ టాపిక్స్గా డివైడ్ చేసి నేను ఆల్రెడీ ఒక శాంపుల్ ఇదైతే నేను క్రియేట్ చేశాను. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంక్లూడ్ ఏ షార్ట్ బయో అబౌట్ యువర్ సెల్ఫ్. యూ మే ఇన్క్లూడ్ యువర్ మెయిల్ ఆర్ వెబ్సైట్ అడ్రస్ ఇన్ఫర్మేషన్. మీ మ్యాక్సిమం 2 URLs. ఓకేనా, మీ గురించి కానీ అలానే మీ ఈమెయిల్ కానీ లేకపోతే మీ వెబ్సైట్ URL కానీ ఏదైనా మెన్షన్ చేసుకోండి. ఇక్కడ రిసోర్స్ బాక్స్లో మీకు చెప్పాను కదా గైస్, ఓన్లీ 1 లింక్ కానీ 1 లింక్ ఇచ్చుకోవడానికైతే మనకి ఎక్కువ అప్రూవల్స్ అయితే ఛాన్సెస్ ఉంటుందని. ఇక్కడ చూసుకున్నట్టయితే 2 ఇచ్చారు వీళ్ళు, కాకపోతే మనం 1 ఇస్తే ఎనఫ్. నేను ఓన్లీ లింక్ ఇస్తున్నాను. ఇది నా లింక్ కాపీ అండ్ దెన్ పేస్ట్. ఇక్కడ వీళ్ళు క్యాప్చా అనేది డిఫరెంట్ ఇచ్చారు. 3+1 ఎంత గైస్? 4. ఇక్కడ 4 అయితే టైప్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ ఉంటే యాక్సెప్ట్ చేయండి. ఆఫ్టర్ దెన్ క్లిక్ కంటిన్యూ. ఇక్కడ మీకు రివ్యూ చేయడానికి రివ్యూ సబ్మిషన్ ఇది. ఇక్కడ మీకు ఏమైనా రెక్టిఫికేషన్స్ ఉన్నాయా లేదా అనేసి అయితే ఒకసారి అడుగుతాను. ఇక్కడ మీకు చూడండి లింక్ అనేది ఇక్కడ మనం ఒకటి ఇచ్చాం కాబట్టి ఒకటి డిస్ప్లే అవుతుంది. ఈ ఒక్క లింక్ అనేది చాలా పవర్ఫుల్ గైస్. ఎప్పుడైతే మనకు హై డొమైన్ అథారిటీ, హై పేజ్ అథారిటీ వెబ్సైట్ నుంచి ఎలాంటి ఒక్క లింక్ డూ ఫాలో లింక్ వచ్చినా కూడా మనకేంటంటే గూగుల్ అనేది మన వెబ్సైట్కి ట్రస్ట్ అనేది ఎక్కువ చూపిస్తుంది, ఎక్కువ కన్సిడర్ చేస్తుంది అదర్ వెబ్సైట్కి కూడా. ఎందుకంటే మన వెబ్సైట్కి జెన్యూన్ లింక్స్ ఉన్నాయి కాబట్టి గూగుల్ అనేది ఇలానే కన్సిడర్ చేస్తుంది. మీరు ఏమైనా రెక్టిఫికేషన్స్ ఉంటే ఒక్కసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి లేకపోతే ఎడిట్ పైన క్లిక్ చేసి చేసుకోవచ్చు. ఏం లేకపోతే సబ్మిట్ ఆర్టికల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే వీ రిక్వైర్ వెరిఫికేషన్ ఫర్ యువర్ మెయిల్ బిఫోర్ ఆర్టికల్ రివ్యూడ్, 1 టైం ప్రాసెస్. ఓకేనా, ఇక్కడ మాకు మెయిల్కి రిక్వెస్ట్ వచ్చింది అని చెప్తుంది. ఆ రిక్వెస్ట్ని మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మెయిల్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నాకు ఆల్రెడీ మెయిల్ వచ్చింది ఆర్టికల్ బిజ్ నుంచి. ఇక్కడ మీరు ఇది వెరిఫై చేశారు అంటే మన ఆర్టికల్ అనేది పబ్లిష్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు యువర్ ఈమెయిల్ అడ్రస్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అండ్ యువర్ ఆర్టికల్ ఈజ్ నౌ క్యూ వెయిటింగ్ ఫర్ రివ్యూ బేస్డ్ ఆన్ కరెంట్ సబ్మిషన్ వాల్యూమ్ వీ ఎక్స్పెక్ట్ టు రివ్యూడ్ విత్ ఇన్ 8 weeks. 8 weeks అయితే వీళ్ళు చెప్తున్నారు ఆర్టికల్ని అయితే రివ్యూ చేయడానికి. అన్ని రోజులు అయితే పట్టదు గైస్. వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ని క్రైటీరియాని అయితే మనం రీచ్ అయ్యాము అంటే విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మన ఆర్టికల్ అనేది అయితే పబ్లిష్ అయితే అవుతుంది. ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు వాట్ ఈస్ పవర్ బిఐ అనే ఆర్టికల్. ఇక్కడ ఇలా వచ్చింది. ఇది క్లిక్ చేశారంటే మన వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతాం. ఈ ఆర్టికల్ సబ్మిషన్ అయితే చేయాల్సిందైతే ఎలా గైస్, మీరు చూసినట్లయితే మనం ఆర్టికల్ సబ్మిషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. హోప్ దిస్ వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. డెఫినెట్గా లైక్ చేయండి.
కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. నెక్స్ట్ మీకేమైనా డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ కావాలన్నా ఆ వీడియోనైతే కామెంట్ సెషన్లో అయితే పెట్టండి గైస్. నెక్స్ట్ వచ్చే సెషన్లో నేను ఆ వీడియోస్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. నా కైండ్ రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.